హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఎర్బండి వ్లాగ్స్. ఈరోజు మనం అంబ్రెల్లా టాప్ ఎలా కట్ చేసుకోవాలో సింగిల్ పీస్ అన్నమాట అది చూపిస్తానండి. అది కూడా మెజర్మెంట్స్తోనే అది ఎలా డివైడ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇంతకుముందు ఆది టాప్స్తో చెప్పాను కదా, ఇప్పుడు మెజర్మెంట్స్తో అండి. మన లాంగ్ ఫ్రాక్ వీడియోని బాగా మీరు అందరూ బాగా ఆదరిస్తున్నారండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ టాప్ యొక్క కొలతలండి. లెంగ్త్ వచ్చి 38, అంటే మనం పైన ఖర్చు కోసం కింద జిగ్జాగ్ చేసుకున్నా ఫోల్డింగ్ చేసుకున్నా కూడా దాని మొత్తానికి కలిపి 1.5 మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, అంటే 39.5 వస్తుంది అనమాట. అలాగే చెస్ట్ కొలత వచ్చి 35 అనమాట. దానికి ప్లస్ 4 యాడ్ చేసుకోవాలి. ఫ్రీగా కావాలి అనుకున్న వాళ్ళు 4 యాడ్ చేసుకోండి. టైట్ ఫిట్ బాడీ ఫిట్ వాడదాం అనుకున్న వాళ్ళైతే 2 యాడ్ చేసుకుని బై 4 చేసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్ది చెప్తున్నాను అనమాట. అది మీ ఇష్టం, మీరు వేసుకునే విధానాన్ని బట్టి డివైడ్ చేసుకోండి. ఇప్పుడు 39 వస్తుంది కదా, మనం 4 పార్ట్స్ మీద కట్ చేస్తాం కాబట్టి బై 4 చేసుకుంటే 9 3/4 అనేది ఒక పార్ట్కి మెజర్ పెట్టుకుంటే సరిపోతుందండి చెస్ట్ దగ్గర. ప్లస్ 1.5 అనేది మనకి ఖర్చు అండి. అలాగే నడుము వచ్చి 30 ఇంచెస్, దీనికి కూడా అంతే ప్లస్ 4 చేసుకున్నాను, అంటే 34/4. 8.5 ప్లస్ నడుము దగ్గర 1.5 ఖర్చు చాలండి. ఇది ఎందుకంటే మనకి అంబ్రెల్లా టాప్ కాబట్టి నేను హిప్ మెజర్స్ తీసుకోలేదండి. హిప్ మెజర్ తీసుకుని కూడా అంబ్రెల్లా చేసేది ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. తర్వాత హ్యాండ్ లెంగ్త్ వచ్చి 5 ఇంచెస్, హ్యాండ్ క్రింద లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 16 ఇంచెస్ అనమాట. అలాగే నెక్, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ వచ్చి 7.5. ఇది షోల్డర్ అనేది 15 ఉందండి. కాకపోతే మనం డీప్ నెక్ తీసుకునేటప్పుడు ఎంత కొలతకి ఎంత తీసుకోవాలన్నది దీని దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తానండి, దీనికి ఎంత తీసుకోవాలి అనేది. అలాగే మనకి హ్యాండ్ లూజ్ని ప్లస్ ఆర్మ్ రౌండ్ని మనం బై 2 చేసుకోవాలండి. ఇక్కడ బై 4 చేసుకోకూడదు, ఎందుకంటే ఆర్మ్ రౌండ్ని ఇలా తీసుకుంటాం కదా, బై 2 చేసుకుంటాం అనమాట. 12 వచ్చింది కాబట్టి బై 2 అంటే 6. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా 16 వచ్చింది, బై 2 అంటే 8 ఇంచెస్ అండి. ఇట్లా తీసుకోవాలి అనమాట. మనకి బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ పెట్టుకునేటప్పుడు కూడా ఈ షోల్డర్ని బై 2 చేసుకోవాలండి. ఈ 3 దీంట్లో బై 2లు ఉంటాయి. అలాగే చెస్ట్, నడుము, హిప్ అనేది బై 4 ఉంటుందండి. ఇది 2 మీటర్స్ లైనింగ్ వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. లైనింగ్ ఎప్పుడు వాష్ చేసే వేసుకోండి, షింకుతుంది లేకపోతే. ఇప్పుడు మనకి లెంగ్త్ 38 ప్లస్ 1.5 ఖర్చు కోసం అనుకున్నాం కదండి, 39.5. అంటే 39.5 మనకి మెయిన్ క్లాత్ కొలత రావాలన్నమాట. లైనింగ్ ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ తగ్గించి పెట్టుకున్నా కూడా మనకేమీ ప్రాబ్లం లేదు. అందుకని చెప్పి నేను లైనింగ్ మీద 37కి ఎంత ఉంటే అంత మనం పెట్టుకోవచ్చండి. 37కి ఉంది కాబట్టి నేను పెట్టేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే చేతుల కోసం చాలదని చెప్పి కొంచెం ఉంచాను, లేదంటే 39 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు వచ్చి మనకి అసలంటూ వచ్చే డౌట్ ఏంటంటే, మనకి ఈ పార్ట్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అన్నది మన అందరం కూడా దాదాపు డౌట్ పడేటువంటి విషయం అనమాట. ఇది మనకి 35 కాబట్టి అండి, దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది. ఏంటంటే 35 36 వచ్చిన దాన్ని చెస్ట్ లూజ్ని బై 6తో డివైడ్ చేసుకుంటే మనకి ఆర్మ్ డౌన్ కానీ అలాగే షోల్డర్ పార్ట్ ఎంత పెట్టుకోవాలన్నది కానీ ఈ మామూలు నెక్స్ పెట్టుకునేటప్పుడు ఉంటుందండి. లేదు అది మీరు కొంతమంది ఆ 6 బై అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వాళ్ళు డివైడ్ చేసుకోలేరు కాబట్టి దీనికి మనకి 32 నుంచి 36 వరకు కూడా మనం 5.5 అనేది షోల్డర్ పార్ట్, ఆర్మ్ డౌన్ అనేది నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. అది ఒక బండ గుర్తు అనమాట. నేను నెక్స్ట్ టైము కొంచెం అది కూడా ఒక టైం టేబుల్ లాగా ఇస్తానండి. ఇప్పుడు మనం దీనికి 5.5 షోల్డర్ పార్ట్ పెట్టేసుకున్నాం. అలాగే షోల్డర్ పార్ట్ ఎంతైతే పెట్టుకున్నామో ఆర్మ్ డౌన్ అనేది కూడా అంతా మీరు పెట్టేసుకోవచ్చు. తర్వాత మనకి నడుం పార్ట్కి
13.5 కానీ 14 కానీ మీరు పెట్టుకోవచ్చండి, మన పొడుగును బట్టి అనమాట. 13.5 పెడుతున్నాను ఇక్కడ నేను. ఇంకా హిప్ మార్క్ అనేది మనం హిప్ కొలత తీసుకోవట్లేదు, ఇది అంబ్రెల్లా కాబట్టి ఆ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి చెస్ట్ ఇక్కడ మనం ఫార్ములా ప్రకారం ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. 9 3/4 అనేది మనకి చెస్ట్ లూజు పెట్టుకోవాలండి. ఇక్కడ మార్క్ చేసేసుకుందాం 9 3/4. నెక్స్ట్ 1.5 అనేది ఖర్చు. అలాగే నడుమొచ్చి 34/4 అంటే 8.5 ప్లస్ 1.5 ఖర్చు. 8.5 ప్లస్ 1.5 ఖర్చు. ఇంకా మనం ఇదే 5.5కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి మీకు, ఎందుకంటే ఇది ఇలా బాక్స్ లాగా చేసుకోకపోతే అటు ఇటు కొంచెం కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అందుకని చెప్పి ఇలా బాక్స్ కొట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకేం రావాలి, ఇక్కడ మనం ఆమ్ రౌండ్ తీసుకుంటాము, ఇక్కడ నెక్ తీసుకుంటాం కదా. 1.5కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్కి ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టుకుని మీరు ఇలా టచ్ చేసుకుంటూ వెళితే మనకు ఆమ్ రౌండ్ అనేది మీరు ఈజీగా గీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి నెక్ పార్ట్ వచ్చి ఒక 2.5 బ్రాడ్ వేసుకునే వాళ్ళు 2.5 వరకు తీసుకోవచ్చండి. నేనైతే 2.5 తీసుకుంటున్నాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చి మనకి 7.5కి ఒక మార్క్ చేసుకోండి. అదే 2.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇది కూడా బాక్స్ కుట్టేసుకోండి. ఫ్రంట్ నెక్ ఎందుకంటే మనం కొంచెం డిజైన్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు పీజింగ్ క్లాత్ యూజ్ చేసి పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పి ఫ్రంట్ నెక్ మనం డ్రా చేయమన్నమాట, ఓన్లీ బ్యాక్ నెక్. ఇప్పుడు ఇంకా వీటిని కూడా టచ్ చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడి నుంచి మనం ఈ చివరి వరకు ఎంతైతే లూజ్ ఉంటుందో అంతకి ఇలా మార్క్ చేసేసుకుందామండి. టేప్తోనే గీసేసుకోండి, లేదు అంటే పెద్ద స్కేల్ ఉంటే దాన్ని యూజ్ చేసి అయినా మీరు గీసుకోవచ్చు. ఈ చివర మనం ఎంత ఉన్నా తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి దీంట్లో మనకి ఈ చివర మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి, లేదంటే కనుక కిందకి వేలాడినట్టుగా వస్తుంది. అది ఎలా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా 37కి పెట్టుకున్నాం, అలా మీరు ఇలా 37కి మార్క్ చేసుకోండి. చూసారా, ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఎంత గ్యాప్ వచ్చింది అంటే దాదాపు 1.5 ఇంచ్ అనేది మీరు ఇక్కడ కర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకా మనం ఆమ్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అది వదిలేసి మనం ఆమ్ రౌండ్ అనేది ఇలా కొలుచుకుందామండి. మనకి ఎంత రావాలి, 16 కదా, ఇదిగోండి కరెక్ట్గా 8కి ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందండి. ఇది కొలత. ఇప్పుడు మీరు కుట్టుకునేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఇక్కడ ఒకేసారి ఇక్కడి నుంచి తేల్చేయకోకుండా ఇట్లా కలుపుకుంటూ వెళ్ళాలండి. ఇది ఇలా అన్నమాట లైట్గా. ఇప్పుడు దీని మీద మనం మార్కింగ్ వేసేసుకుందాం. ఇంకా ఇంతేనండి, మనం లైనింగ్ అయిపోయింది, మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని డివైడ్ చేసేసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, దీన్ని తప్పించేసుకుని బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే మనం లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి ఎందుకంటే మనం
నెక్ పెట్టుకుంటాం కాబట్టి పీసింగ్తో వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం హ్యాండ్స్ తీసేసుకుందామండి. హ్యాండ్స్ కూడా ఎప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసుకుని మనకు కావలసినటువంటి పొడుగు 5 ఇంచెస్ కదా, 5కి మార్క్ చేసుకుందాం. అలాగే 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకుందాం. తర్వాత చేతి లూజ్ వచ్చి 6 ఇంచెస్, కింద 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1.5 అనేది ఖర్చు పెట్టేసుకుందాం అండి. నెక్స్ట్ ఇది వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 పెట్టుకుందాం. మనకి ఆమ్ రౌండ్ ఎంత కావాలండి? 8 ఇంచెస్ కావాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని మనం టేప్తో ఇలా మార్క్ చేసేసుకోండి 8కి. ఇది ఖర్చుకు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా షేప్ చేసేసుకోండి. అంతేనండి. మీరు బిగినర్స్ అయితే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ కొట్టేసి పైన షేప్ వేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే కొంచెం ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక కట్ పెట్టేసుకుందాం అండి. అలాగే ఇక్కడ ఒక కట్ పెట్టుకుంటే మనకి గుర్తు అన్నమాట. ఇంకా మనం ఓపెన్ చేసి ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలి కదండి. ఈ క్రాస్ మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ సెంటర్లో ఒక 1/2 ఇంచ్కి కలవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి తేలిపోవాలి మనం. ఇలా పార్ట్ వేసేసుకున్నాం అంటే మనకి ఇది ఫ్రంట్ అన్నది గుర్తు అన్నమాట. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇలా క్రాస్ లైన్స్ ఇలా ఉన్నాయి ఏంటంటే అంబ్రెల్లా కటింగ్కి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని తీసుకున్నాను. ఈ బార్డర్ వచ్చి మనం కావాలంటే ఎక్కువే ఉంది కాబట్టి ఈ బార్డర్ లేకుండా అయినా చేసుకోవచ్చు. లేదు పొడుగు కావాల్సిన వాళ్ళు ఉంచేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ముందే, మనం పెట్టేసుకుని మనకి ఫుల్ లెంగ్త్ వచ్చి 39.5 కదండి. ఇది చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ వరకు ఉంచుతున్నాను. ఇది ఎలాగో అంచే కదా పోతుంది, జిగ్జాగ్ చేస్తాం కాబట్టి అందుకని చెప్పి అక్కడ వరకు తీసుకున్నాను అనమాట. ఈ లైన్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉంచాం. 3 ఇంచెస్ ఉంచాం కదండి. ఇక్కడ కూడా ఇలా 3కి మార్క్ చేసేసుకుంటూ వెళ్ళండి. మనకి ఎందుకంటే షేపు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది నేను ఎందుకంటే ఇది కట్ అవుతుందని చెప్పి ఇది ఎక్స్ట్రా ఉంచేసాను అనమాట. ఇది ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని ఉంచేసుకుందాం అండి. ఇలా నష్టమేం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ వరకే జాయిన్ చేస్తాం లైనింగు. ఇది ఇక్కడ నుంచి దేనికది సపరేట్ చేస్తాం కాబట్టి ఉంచుకుంటే ఇంకొంచెం ఫ్రీగా బాగుంటుంది అనమాట. ఇంకా మనం కట్ చేసేసుకోవడమే. ఇక్కడ మనం చేతులు తీసుకుందాం ఈ బార్డర్ దగ్గర. ఇక్కడ ఎప్పుడు కూడా కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంచుకోండి. మనం ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కలిపి జాయిన్ చేస్తాం. ఇది సపరేట్ జాయిన్ చేస్తాం అనమాట. అందుకని ఇది ఎక్కువ ఉన్నా కూడా నేను ఉంచాను బాగుంటుందిలే అని చెప్పి. ఇంకా ఇది అయిపోయిందండి. ఒకసారి ఇంకా క్రాస్ ఉందేమో అనుకుంటే మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఉంది కదా, ఇలా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అన్నమాట. కొంచెం ఎక్కువ ఉంచాం కదా దానివల్ల అనమాట. ఇది కూడా కట్ చేసేసుకున్నాం. లేదంటే మూల వేళ్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది అయిపోయిందండి ఇంతే. ఇప్పుడు కిందకి బార్డర్ వచ్చేటట్టుగా ఇలా తీసుకున్నానండి. ఇది కట్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. బార్డర్ ఉంటే బాగుంటుందిలే అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చిన్న ముక్క జాయింట్ వేసుకుందాం. ఇంతేనండి, చూసారు కదా అంబ్రెల్లా టాప్.
మనం సింగిల్ పీస్ అంబ్రెల్లా టాప్ ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అలాగే మన వీడియోస్లో టైలరింగ్ వీడియోస్ ఇంకా లాంగ్ ఫ్రాక్ ఉంది, అలాగే ఫ్రాక్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్పానండి నేను. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఆ వీడియోస్ని ఒకసారి చూసుకోండి. మీ అందరికీ అర్థమయ్యే రీతిలోనే చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు రీచ్ అవుతుందండి. మన దీనిలో టైలరింగ్ వస్తుంది, అలాగే కుకింగ్ ఉంటుందండి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ 3 కూడా 1 by 1 వస్తూ ఉంటాయండి. ఉంటానండి, బాయ్.